without shedding one drop of blood, we all have been given this freedom. Yeah. So let us rejoice in it. Yeah. God was with us. God is with us. Yeah. So even a great country like America, which says we are Christian, they had something in 1776 known as the Civil War. They fought a war. But India got independence. How? Thanks to one man. You'll be surprised. M.K. Gandhi, who nowadays has been made very cheap. Okay, people, because this is the time we are living in, end times, Bible says. But that one man, you must not forget, believed in Jesus Christ. That man believed in Jesus Christ principles, non-violence. Just like Christ, see, you do that, don't think you'll escape death. You are shot. One man, see, can you imagine one man who believed in Jesus Christ set so many millions free? What you cannot do. Today we are just going to learn what we need as leaders and why we should participate, okay? Somehow the Protestant movement has made us tali bajao, that's all. We are going to heaven, oh, let's clap hands and we live like worms here, no. Okay, so let's see what are the qualities. Not that Catholics are front, no. Catholics also equally bad. Drinking in Mangalore, only drinking. Catholics, you see all bars, only Catholics. Liver failure, de-addiction center, who are there? Catholics. No leadership, except for one or two people I told you, spoke to you last time. Yeah, but no, we as Christians, Protestants or Catholics, all of us have to make up our minds to participate in the mountain of politics or ruling. Yeah, so let's start that today. We will read Jeremiah 1, 4-8. అందరికీ కూడా ప్రభు నామంలో మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాలు తెలియజేస్తాను మేడం. మరి ఈ దినాన మనము ఈ యొక్క దినాన్ని బట్టి సంతోషించి ఉత్సహించాల్సినటువంటి దినమై ఉందని తెలియజేస్తా ఉన్నారు. మరి ఎందుకు మనం ఈ రోజున మనం ఈ విధంగా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే కేవలం ఒకే ఒక్క మనిషిని బట్టి, మరి ఆయన మహాత్మా గాంధీ గారిని బట్టి ఈరోజు మన దేశం అంతా కూడా సంతోషించి ఉత్సహించాల్సినటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. మరి మన ప్రభువుల వారైనటువంటి యేసుక్రీస్తు ఆయనని బట్టి కూడా ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన ఎడల కూడా మనం మన ఆత్మీయ జీవితంలో సంతోషించగలుగుతాం. కాబట్టి ఒక నాయకుడిగా మనం ఏమి చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి నాయకుడిగా అనగానే మరి చాలా మటుకు మరి మతాల్లో మనం చూస్తూ ఉంటాం. మరి క్యాథలిక్స్ లో అయితే మరి వారు ఎంతగానో మరి త్రాగుడు ఈ వ్యసనాలకి బానిసలైపోయి మరి వారి యొక్క లివర్స్ పాడైపోవడం, ఆరోగ్యం దెబ్బతినడం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మరి ప్రొటెస్టెంట్స్ వాళ్ళు కూడా మరి సరైనటువంటి అవగాహన కలిగినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. కానీ మనమైతే మరి దేవుని బిడ్డలుగా మనము ఆయన సన్నిధిలో ఆ యొక్క స్వాతంత్రంలో పాలుపంపులు ఎలా పొందాలనే విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో చదువుదాం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4-8 వచనాలు. ఇర్మియా 1:4-8. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువాగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనెను. చాలదని నేను అనగా యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు,
నేను నిన్ను పంపువారి అందరి ఎద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. Amen. Amos 7:14. ఆమోసు గ్రంథము 7:14. సిస్టర్ వాయిస్ సరిగా రాదు. చెప్పండి సిస్టర్ మరొకసారి. ఆమోసు గ్రంథము 7:14. Brighty, the volume is very bad. Can't understand much. అప్పుడు అతి వేగమగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం తెచ్చుకొనక జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణమును రక్షించుకొనక జాలకుండును. Amos 7:14, that is. ఆమోసు 7:14. 2:14. అమజ్ఞాత ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపురనై మేడు పండ్లు ఏరుకుని వాడను. Isaiah 41:10. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా 41:10. భూదిగాంతములుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచును. నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. So here we see very importantly that God is choosing. Okay, so now there is a big problem, whether it is church, politics, what to say, organizations, schools, colleges. The problem is they aren't asking God, whom should we put in leadership? No. Okay, here God says, see, it tells Jeremiah, before I even, saw you in your mother's womb, I sanctified you, I separated you and made you a prophet to the nations. And Jeremiah is so scared. He's saying, I can't even speak. I'm young. I'm so small. So God is saying, what are you saying? I have chosen you. And you will do whatever I'll tell you because I have chosen you. Don't be afraid. I am with you and I will protect you. So this is very important. To be a leader, we need, if you're in an organization, we need to ask God whom we should put in leadership, which unfortunately is not being done. God chooses. Now this is seen in almost churches, whether Catholic or Protestant. Yeah, the pastor will see that his son, because he wants to protect what he has made. So whether the son wants to be or no, he's not bothered. He wants. He will choose one pastor's daughter to marry. Oh my God, I have seen some of these pastors' sons, they don't want that church. And there is a reason, which I don't want to say here, but they don't want. But what to do? Daddy is saying, see, I'm telling all of you, somebody puts you somewhere because daddy said, that pastor said, this one said, that one said, that leader. Oh my God, some leaders can be from hell. They want you there. Why? So that they can make use of you. No. You go only where God tells you. So suppose someone makes me a leader, I'll say thank you, but let me speak to my God. Before that, I will not say yes. Not at all. And that goes for you also. Somebody say, come, I'll make you the pastor in chief. You come. No. I know one pastor who's very good. He gave me a prophecy. He's from Andrew Womack Ministries. He gave me the prophecy, I'll tell you. Such a gifted pastor. 40 years he was leading a church. Somebody called him somewhere and said, no, you establish this church here. We'll give you the head pastor. Now he was already there. Now, did he ask God and go there? I do not know.
Because sometimes, even if we are 40, 50 years in ministry, somehow we think, oh, we know. I tell you every time, ask Jesus yes or no. Yeah, when he went there, not even 2 months, that person who called him got so jealous of him, he threw him out. And this I have seen in my own eyes in a ministry in Bangalore. The so-called good, nice pastor appointed a person in charge of his Bible college. But that person was so good. And what he did, okay, I'm principal. So he started, the admission process, all that he started. That the pastor didn't like, oh, you have to come and ask me and beg in front of me and everything. Then why did you make that man the principal? Or you could have told him before only, don't do that. You ask me and do everything. You have to be like my servant. You should have told him. If you are put in position where somebody makes you a slave of him and not of God, that is not leadership. That is slave. And ultimately, you know what? In front of everybody one day, he brings one person and says, this man is not in charge. This person is in charge. Without even telling that, so-called pastor that he appointed. So this is the thing that happens if you are not careful whether God has really called you or not. Then you have Amos. Amos is saying, what you are telling me? I'm not. See, again, you must be surprised. So many prophets and so many prophets' children, chiller in Israel. God is choosing a shepherd. He's telling them, I don't know. I was looking after the trees there and the sheep. You don't tell me anything. What? But I like that. He comes when God tells him to go. He's a shepherd. Okay, David also was a shepherd. But when God tells him, go lead Israel, when God tells Amos, go and prophesy, yes. So when somebody calls you to leadership, are you called? You better make out yourself. Now, if you really are, you may be scared. I'll tell you. Now, when I can tell you, when I was called to do sign language, see, I don't have any deaf people in my family. I don't have any connection with deaf community. But guess what? I was offered head of the department, leadership of the department. And the person who was giving that said, when I'm praying, Maria, God is only showing me your face. And I know that person. She's a very prayerful person. When she told me that, I said, okay, ma'am. And I said, God, if it is you, then ensure my application and make me HOD. But every step, like what Isaiah said, fear not, I am with you. That is what God told Isaiah. Do not be afraid. I am your God. I said, God, you better come through for me. Don't make me feel ashamed. Because I know I am not coming here in my strength. I am not qualified. And believe me, I can write down a book where I have been sent for sign language assignments which have never been done before in 20 years. Only this person has. I'm not yapping, see, but I'm telling you, if you are truly listening to the voice of God, you are following Jesus Christ, you will go to very strange places as a leader. But guess what? You'll be only having provision, protection, honor. When I went there, I asked God, I said, are you going to keep me to retirement? He said, no. In 4 years, you have to go. Then I knew around 56, 57, I have to go away from them. I said, okay. And exactly that is what happened. COVID came. Came back, yes. So in all this, I had no doubt in my mind. Why? Because I am following Christ. Gandhiji led us to freedom. You think he could do it on his own strength? But that was a man who followed Christ fully compared to any priest, any pastor. I will write and give you. If you read his autobiography,
my experiments with truth. Okay, so one sister was telling me, I said, you know, you underestimate Gandhiji. I said, you really want to know a man of God? Don't read autobiography of this pastor, that priest. I said, read his autobiography. One day he understood that telling lies is of, definitely not of God. He made up his mind, henceforth, I will not lie. How many priests, how many pastors can say that? How many pastors' wives can say that? I have seen pastors' wives, oh my God. Am I blaming them? Not at all. This is our culture. Yeah? Because we are so used to making small any sin nowadays. We will put one label. No, but if you're following Christ, only then true God, people will follow you. And those people will follow you forever. There are some people, when they are in some post, everybody will be, oh, this, that, this, that. The minute they know they are going to retire, you should see how they treat them. I have seen with my own eyes in my office. Very powerful person, but actually very good. But he was a bit like, Jamba, always proud. But he was a very good man, very good administrator. The minute they came to know he's retiring, nobody would listen to him. But that is not with you if you are appointed by God. You will go out of that position with blessing. Yeah. So when I left the institute, the principal of that institute told me, she said, Maria, what you earn in 1 month, you will earn per day. You know what? In my mind, immediately I said, Amen. And believe me, it is happening. Okay. Because what they paid me for 1 month, people pay me double that for 1 hour. Yeah. How is it possible? Because I'm following Jesus. The first quality that you need to have is to follow Jesus. Secondly, be sure that your leader is following Jesus. If like Brighty said the other day, anointing will come to you if you give me money, my God, you should run away in the opposite direction. Don't follow somebody that does not follow Christ. Yeah. And what is another quality of a good leader? That is what you have written in your declarations, right? The answer is yes, even before you ask. God in a leadership may tell you to do some very odd things, which according to you say, God, nobody did before. Very good. Now you do. But see that you are in communication with God. Yeah. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, మరి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు మనం చూడగలిగినట్లయితే, మరి ఇక్కడ మరి ఇర్మియాని దేవుడు ప్రత్యేకంగా మరి ఎన్నుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుడు మరి అక్కడ ఇర్మియా ప్రవక్తని ఒక నాయకుడిగా ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ. చూడండి, ఈ రోజుల్లో మనం చాలా మట్టుకి మరి స్కూల్స్ లో కావచ్చు, లేకపోతే సంస్థలో, మరి కాలేజెస్ లో, ఎక్కడైనా కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే మరి వారి సొంత నిర్ణయాలతో ఎన్నుకుంటా ఉంటారు. అవి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ మనము వాస్తవానికి ఒక నాయకుడిని ఎన్నుకున్న విధానం ఎలా ఉండాలంటే, ఒక నాయకుడిని ఎంపిక చేసుకుని ఎన్నుకోవాలంటే నిశ్చయంగా దేవుని ఏర్పాటులో నుండి మనము వారిని ఎంపిక చేసుకునే విధానం అయి ఉండాలని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇర్మియాని మనం చూడగలిగినట్లయితే, మరి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇర్మియా తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను బాలుని, లేకపోతే నేను చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తిని నేను ఎలా చేస్తాను, ఇంత గొప్ప బాధ్యతను నేను తీసుకోలేను అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు మనము నాయకుడిగా ఉండడానికి మనము ఇష్టపడాలి. చూడండి, ఈ రోజుల్లో మనం చాలా మటుకు మనం చూస్తాం, ఎలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటామంటే, ఒక పాస్టర్ ఉన్నాడు అనుకోండి, పాస్టర్ యొక్క కుమారుడు మరి నిశ్చయంగా కుమారుడు పాస్టర్ గానే ఉండాలి అని ఆ యొక్క పాస్టర్ యొక్క ఆలోచన అయి ఉంటది వాస్తవానికి.
అదే రీతిగా ఆ పాస్టర్స్ కుమారులకి ఎలా ఉంటదంటే, మరి వారికి ఎటువంటి బాధ్యతలు లేకోకుండా ఉండాలని, లేకపోతే మరి పాస్టర్స్ యొక్క కుమార్తెలను వివాహం చేయాలని వారి తల్లిదండ్రులు నిశ్చయించుకుంటా ఉంటారు. కానీ వారి పిల్లలకైతే అలాంటి ఆలోచనలు ఏవి ఉన్నప్పటికిని కూడా మరి పరిచర్యలో అలా చేసిన విధానం బట్టి ఎంతో సతమతం అవుతున్నటువంటి సన్నివేశాల్ని మనము చూస్తా ఉంటాం. కాబట్టి మనకున్నటువంటి స్థానాన్ని బట్టి మరి పాస్టర్స్ పిల్లలే పెళ్లి జేసుకోవాలి. ఈ తప్పుడు ఉద్దేశాలు మన మైండ్‌లో మనం పెట్టుకోకూడదు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి మేడం గారు వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. మరి ఆండ్రూ వోమాక్ సంస్థ నుండి మరి దాదాపుగా ఒక మంచి దైవజనుడంట. దాదాపుగా 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మందిర అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన మరి వాస్తవానికి ఆయనకి నాయకత్వాన్ని ఇచ్చారంట. మరి ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటేందంటే, మరి వాస్తవానికి ఉన్న పరిస్థితిని బట్టి తను ఎంపిక చేసుకున్నాడు కానీ, అది దేవుని చిత్తంలో లేదని తెలుసుకున్నట్టుగా తర్వాత తనకర్థమైంది. కాబట్టి అలా ఎంపిక చేసుకున్న తర్వాత తన వెనక ఎంతోమంది అసూయ పడడం, తనని మరి రకరకాలుగా మరి తనని ట్రీట్ చేసిన విధానం మనం చూస్తా ఉంటున్నాం. ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. మనము ఒకవేళ దేవుడు ఆ స్థానంలో పెట్టినప్పుడు మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు ఒక నాయకుడిగా ఎంపిక చేసుకున్నప్పుడు, ఆ వ్యక్తిని మనం నాయకుడిగానే మనము చూసేవారిగా మనం ఉండాలి. కానీ వారి మీద అసూయ పడడం గాని, వారిని తక్కువ చూసేవారిగా మనం ఉండకూడదు. చాలా మట్టుకు మనం చూస్తే మరి ఆ యొక్క నాయకుడికి ఎలా ఉంటదంటే, వారిని కొన్ని సందర్భాల్లో ఎలా చేస్తారంటే కొన్ని సంఘాల్లో గావచ్చు, కొన్ని పరిస్థితుల్లో మరి వాళ్ళు ఒక వ్యక్తి నాయకుడిగా ఉన్నాడంటే, ఇతరులకి ఏమని చెప్తా ఉంటారంటే ఈ వ్యక్తి కాదండి నాయకుడు, పలానా వ్యక్తి నాయకుడని ఇలా ఆ వ్యక్తి స్థానంలో ఇంకో వ్యక్తికి ఆ పేరుని మరి పలుకుతా, ఉచ్చరిస్తా ఉంటారు. మరి అలా చేసినప్పుడు నిజమైనటువంటి నాయకుడికి ఎంతో బాధ, వేదన కలిగిస్తదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే రీతిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం గదా! ఆమోసు గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. మరి ఆ సందర్భంలో మనం చూస్తే ఎంతోమంది ప్రవక్తలున్నారు. ఆ ప్రవక్తలు ఉన్నప్పటిని కూడా వారు దేవుని యొక్క నాయకత్వాన్ని సరిగ్గా నిర్వర్తించలేనటువంటి స్థితిలో వారున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి అలా ఉన్న విధానాన్ని బట్టి మరి దేవుడు ఒక పశువుల కాపరిని ఎంపిక చేసుకున్నాడు. ఆమోసుని ఎంపిక చేసుకున్న విధానాన్ని మనం చూస్తా ఉంటాం. మరి ఆ సందర్భంలో మనం చూస్తే మరి దేవుడు మరి చాలా మంది ఉండొచ్చు వాస్తవానికి. కానీ మరి వారు ఎవ్వరు కూడా సరైనటువంటి నాయకత్వాన్ని మరి చూయించలేనటువంటి స్థితిలో మరి దేవుడు ఒక పశువుల కాపరిని ఎంపిక చేసుకున్నాడు. మరి బైబిల్‌లో మనం చూస్తే మరి దావీదు కూడా ఒక పశువుల కాపరిగానే మనం బైబిల్‌లో మనం చూస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి చాలా మంది ప్రవక్తలున్న దేవుడు నన్నే ఎంపిక చేసుకున్నారని దేవుని మాటలను ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తా ఉంటాం. కాబట్టి మనల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడంటే నిశ్చయంగా మనం చెప్పాల్సిన మాట ఏందంటే దేవుని ఎంపిక లేకోకుండా మనము ఏ నిర్ణయాలు మనము తీసుకోకూడదు. మరి మేడం గారు కూడా మరి ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం కదా 41:10లో రాయబడ్డ మాట ఏందంటే నువ్వు భయపడకుము అనే మాటను మనం చూస్తా ఉన్నాం. మరి మేడం గారు తనున్నటువంటి ఆ యొక్క పని చేస్తున్నటువంటి ఆ యొక్క సంస్థలో మరి చెవిటి వారికి వారు బోధిస్తున్నటువంటి ఆ సమయంలో మరి చెప్పారంట. వారి యొక్క సార్ వారొచ్చి చెప్పిన మాట ఏందంటే, మిమ్మల్ని దేవుడు ఆహ్, మిమ్మల్ని హెచ్ఓడిగా మేము పెట్టాలనుకుంటున్నాం అని చెప్పారంట. చెప్పిన వెంటనే మేడం ఎంతో భయపడి మరి ప్రార్థన చేశారంట. ప్రభా ఇది ఏంటి నీ ఆలోచన? లేకపోతే ఏంది ప్రభా సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు యెషయా గ్రంథం 41:10 ఈ వచనం ద్వారా మాట్లాడి భయపడకుము అని చెప్పారంట. మరి, మరి ఆ రీతిగా మరి హెచ్ఓడి అవ్వడానికి దేవుడు సహాయం చేశారంట. కానీ మేడం గారు మరలా ప్రార్థన చేశారంట. ప్రభా నేను జీవితకాలం ఇందులో ఉంటానా? అని ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పారంట. లేదు లేదు నువ్వు 4 సంవత్సరాలు మాత్రమే ఉంటావని చెప్పారంట. మరి కోవిడ్ టైంలో మరి అందులో నుండి బయటికి రావడానికి దేవుడు సహాయం చేశారని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఇంకో విషయాన్ని ఆలోచించేయాలి. భయం లేకోకుండా మరి మనస్సులో మరి నిజముగా దేవుడు మనకు నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు మన మనసులో ఆందోళన, కలవరాలు ఇవన్నీ ఏవుండవు. ఆయన స్పష్టంగా మాట్లాడతారు కాబట్టి. మరి అదే రీతిగా మరి ఈ రోజుల్లో నాయకుడిగా పిలువబడుతున్నటువంటి మరి గాంధీ గారిని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన ఎంతో దేశాన్ని ప్రభావితం చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం.
చూడండి, ఒక సహోదరు అడిగారంట, మరి నేను బయోగ్రఫీ చదవాలనుకుంటున్నాను, జీవిత చరిత్రను చదవాలనుకుంటున్నాను, ఏ పాస్టర్ యొక్క జీవిత చరిత్రను నేను చదివితే బాగుంటది అని అడిగారంట. అడిగినప్పుడు మరి మేడం గారు చెప్పిన మాట ఏంటంటే, లేదు లేదు, నీవు మహాత్మా గాంధీది నువ్వు చదువు అని చెప్పారంట. ఎందుకంటే ఏ పాస్టర్కి కూడా అలాంటి లక్షణాలు ఉండవేమో, కానీ ఆయన అలాంటి గుణగణాలు కలిగి ఉన్నారు అని చెప్పారంట. నిజంగా చెప్పాలంటే ఆయన మరి అబద్ధం ఆడకూడదు, మరి ఆ విషయం ఎంతో ఖండితంగా మాట్లాడారు మహాత్మా గాంధీ అయితే. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే పాస్టర్స్ కావచ్చు, లేకపోతే వారి యొక్క భార్యలు కావచ్చు, మరి అబద్ధము అంటే అది సర్వసాధారణంగా ఈ రోజుల్లో క్రైస్తవులకి మరి అలా అయిపోయిందని మనము చూస్తా ఉన్నాం. కానీ మరి గాంధీ గారైతే మరి ఒక్క వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంతో దేశాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. మరి సత్యాన్ని పలికే విషయంలో మరి ఆయన రాసిన పుస్తకాలు, ఆయన సత్యం గురించి బోధించిన విధానం అంతా కూడా మరి వాక్య నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం. మరి అలా మనం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఏవైతే ఆలోచన కలిగి ఉన్నాడో అవన్నీ కూడా సరైనటువంటి సమయాల్లో అవి నెరవేర్చబడడానికి దేవుడు సహాయం చేస్తారు. మరి అదే రీతిగా మనం చూస్తూ వచ్చాం. మరి గత వారంలో మనం చూస్తూ వచ్చాం. ఏ విధంగా అయితే మరి అభిషేకము మరి ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తిలోకి ప్రవహిస్తది. ఇంత డబ్బు ఇవ్వాలి, అంత డబ్బు ఇవ్వాలని ఎంతో మంది చెప్తా ఉంటారు. అది సరైనటువంటి బోధ కాదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాంటి ఆలోచనలు, డబ్బు సంపాదించే ఆలోచన ఉన్నవారు సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నడూ కూడా వారు చేయలేరు. కాబట్టి మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. మరి దేవుని సన్నిధిలో మనము నాయకత్వాన్ని మనం స్వీకరించే ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తానే స్వయంగా జవాబిస్తారు. కాబట్టి మరి బైబిల్‌లో మనం చూస్తాం కదా! ఈ ప్రార్థనలన్నీ కూడా మరి ఆయన నామంలో, క్రీస్తు నామంలో అంగీకరించబడ్డాయి. ఆమేనని పలకబడ్డాయి అని బైబిల్‌లో లిఖించినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన విజ్ఞాపన చేసి మనం నాయకత్వపు ఆ యొక్క హక్కులు మనము స్వీకరించే వారిగా మనం ఉండాలి. Let's read Proverbs 3, 5 and 6. మరి సమయంలో చదువుదాం. సామెతలు 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు చదువుదాం. Proverbs 3, 5 and 6. Proverbs. సామెతలు 3 5 నుండి 6 వచనాలు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్ముకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. John 10:27. Ma'am, once again, please. Pardon. John 10:27. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. Mark 4, 19. Mark 4:19. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారమును, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలు లోపల పెట్టి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. Say Mark 4:26 to 28. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 28 వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. So here we see, trust the Lord with all your heart, lean not on your own understanding. In all your ways acknowledge him and he shall direct your path. So a leader should have
this kind of trust in God. Yeah. And it is not like, oh, you have to have trust. No, Jesus says that my sheep hear my voice. This is very important. God does speak to you. He will tell you. But then how do you listen? Yeah, you have to have a very dynamic prayer life. If you see in Luke, okay, the number of times, they have mentioned Jesus went somewhere separately and prayed. This, before choosing the disciples, before blessing them, and everywhere. He tells them, you cross the river, I will pray. This should be, our following Jesus Christ, because he was the best leader. A total connection with Father. We have to have a total connection with the triune God, the Father, Son, and Holy Spirit. Yeah. And what happens if we don't do that? We don't have a prayer life. Yeah, especially in ministry. Cares of the world, deceitfulness of riches, lust of other things. Yeah. Totally one fine day, you will find that you don't know who God is. There are so many people who have left the church after having such a big church. Because after some time, how long are you going to pretend? After some time, you're going to get tired pretending. Okay, oh, you're a great pastor, you're a great... there are so many priests also who leave. They get fed up and they say, what is that? I don't believe. Yeah. It is only when you are in constant touch with the Father. If the situation is bad, if the situation is good, whatever it is, you will continue. Yeah. Your whole, spirit ear is tuned to the, frequency of Father or the triune God. If you're not careful, you don't tune through prayer, that is through tongues, okay? I don't know anybody who can fine-tune their spiritual ears other than tongues. I don't know. I do that and I know that the minute I don't do that, gadbad ho jayega. It is like that. Maximum, maybe sometime it happens. 2 days, some function is there, some travel is there. Maybe, in that I cannot pray, but still, even whatever I'm doing and praying in tongues. So that your carnal self, goes away. And you're in direct communication, spirit to spirit with God. Okay? So when you do that and you are in constant connection with God, you do not lead people according to your own will and wish. I told you this pastor who threw that pastor out. Appointed him, he thought, no, you should. It is very sad. Now, of course, there is another story to that. The pastor who was thrown out, God told him to be a pastor of a church. But he doesn't like, I don't want to be pastor. Sometimes we have to do things that we don't quite like. God told me to be a pastor, but I don't want to be a pastor. Then you want to be a teacher somewhere, you want to be something. But there is no honor. Okay, you may get money. But whether honor is there, I don't know. Yeah. So you have to be careful. And this is very important. God is always speaking. I didn't hear God's voice. No. Your head is somewhere else. I'll write and give you. It has always happening. Whenever I get stressed about something, I say, God, why am I stressed? Yes. My focus is not on God and scripture. It is on something else. Because someone said something, fear. Yeah. So remember also when we read 26 to 28, Mark 4, why is it important? See, when I went, God told me go become HOD. See, there were people with 15 years experience in that field, sign language. I had what? Zero experience, zero. I had one certificate that is 1 month course. Some people, they have gone abroad and all got big certificate. Jesus said, no, you go there. Everybody they threw out and they appointed me only. Okay. Yeah. So
Do you think, oh, day one I became, HOD? No. The kingdom of God, yeah, you scatter the seeds. You don't know how you will go. The earth yields the crop. How? First, one small blade like this. And one small, fruit will come. Then full grain, it will grow up and full seeds. That for me in that institute took for 4 years. And every time God was telling me, go make yourself perfect. Go make yourself perfect. Go make it. I said, yes, Lord, yes, Lord. I've got short time, only 4 years. Yeah. So what he did was he sent one person to me. He said, Madam, I want somebody to do YouTube videos for me. I'm asking so many people, they all want a lot of money. I said, deaf, no, I'll do free for you. Not at all. Anybody else, see if he wants some other channel he wanted me to do, I would have said, yes, give me money. But deaf, I said no. And that started, a new thing in my life. I made so many videos for, Uday sir. He's my mentor also. He's not a Christian, but the way he serves the deaf and God put any Christian to shame. Yeah, so but after 4 years, even doing for him, something, in my head said no. I have to start my own channel. And this thought God has put in my head in June. In November, I get up because God is saying, what are you doing? So what I did was I prepared all the videos and all. And God, made me friends with a pastor and also one person in ministry who was doing websites. What I'm trying to tell you, where I am now, suddenly one day didn't come. 4 years training. Another 4 years practicing to make YouTube channel. So when that YouTube channel was being made, the pastor was giving me some ideas. I said no. You know why? Because God had shown me even what my emblem in the YouTube channel will be. So whatever his ideas were, I said, no, you have to do it like this. So he said, no, you have to pay for this. I said, no, I said, internet is full of free things. Why should I pay? No, pastor found an emblem which is free. If you see that emblem, it is not my brain, not at all my brain. But it is so unique. That is all God, because this channel is open here. Yeah, you have to be just because now you're leader, you can't follow anybody. Even in the institute, there were some people who were trying to, tell me, oh, you're just new here. I said, I may be new, but I know. God told me, you don't listen to anybody. I'm going to tell you what to do. Yeah. So listening to the voice of God, how to lead people, how to do things. You should be very much tuned, which is only possible by praying. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, మరి సామెతలు 3:5-6, యోహాను సువార్త 10:27, మార్కు 4:19. ఈ యొక్క సారాంశం ఉన్నదంటే, మరి మనము ఆయన యందు విశ్వాసం ఉంచే విధానము మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయన యందు నమ్మిక ఉంచుతున్నటువంటి విధానాన్ని మనము అర్థం చేసుకోవాలి. చూడండి, మనము ఏదో సాధారణంగా అలా జరిగిపోయింది, అలా ఎంపిక చేసుకున్నాము అని చెప్పేవారిగా మనం ఉండకూడదు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి శిష్యుల్ని ఎన్నుకుంటున్నటువంటి విధానం మనం చూస్తే, ఆయన ఎంతగానో ప్రార్థన చేసి వారిని ఎంపిక చేసుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభుల వారే మరి అంతగా ప్రార్థన చేసి ఆయన మరి శిష్యుల్ని ఎన్నుకున్నారు. వారి తర్వాత మనం చూసినట్లయితే మరి గొప్ప నాయకులుగా, లేకపోతే గొప్ప అపోస్తలుగా మరి వారిని దేవుడు తీర్చిదిద్దినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
చూడండి, మరి బైబిల్‌లో లేకపోతే ఎక్కడైనా గూడా మనకి ఉన్నటువంటి ఒక మంచి ఉదాహరణగా, లేకపోతే మనకొక మంచి అనుకరింపదగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాయకుడిగా ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆయనను మనం వెంబడించినప్పుడు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి గుణగణాల్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఈ లోకంలో మనం చూస్తే ఎంతో మరి ఆశలు, లేకపోతే నేత్రాశలు, ఇలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రణాళికలు మనం ఎంపిక చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా సరైనటువంటి నాయకత్వాన్ని మనం చూయించలేమనమాట. కాబట్టి మనము మరి ఎల్లవేళలో కూడా ప్రార్థన చేస్తూ, మనము భాషలు మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో మరి ప్రార్థనలో మరి ఎల్లప్పుడూ ఉండే రీతిగా మనం ఉండాలి. మరి అలా చేయడం ద్వారా జరిగే విషయాలేందంటే, మన యొక్క మనస్సు అనేది మరి మరి కంప్లీట్‌గా మరి పరిశుద్ధాత్మ స్వాధీనంలో నడిపించబడ్డానికి అవకాశం ఉంటది. కాబట్టి మరి మేడం గారు మరి ఆ అనుకూల సమయంలో ఎల్లప్పుడు కూడా మరి ప్రతికూల పరిస్థితిలో మరి ప్రయాణాలు చేసే ఆ సమయాల్లో కావచ్చు, లేకపోతే అనుకూలత లేనటువంటి సమయాల్లో కావచ్చు, మరి ప్రార్థన చేయకపోయినప్పటిని కూడా ఆ సమయంలో కూడా మరి ఆహ్, వీలైనంత మట్టుకు మరి భాషలో మాట్లాడి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తారంట. కాబట్టి మనం ఎప్పుడైతే మన ఆత్మను పరిశుద్ధాత్మతో మనం కనెక్ట్ చేస్తామో, అప్పుడు దేవుని ఆలోచనలనేవి మన ద్వారా వెల్లడవ్వడానికి అవకాశాలుంటాయి. కాబట్టి మనము మొట్టమొదటిగా దేవుడిని మనము తెలుసుకోవాలి. ఆయన్ని తెలుసుకొని ఆయన ఏం తెలియజేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా మనము వినేవారిగా మనము ఉండాలి. మరొక వ్యక్తి చెప్పారంట, ఒక పాస్టర్, మరి దేవుడైతే నన్ను ఎంపిక చేసుకున్నాడు కానీ నాకు నాయకుడిగా ఉండడం ఇష్టం లేదండి అని చెప్పారంట. మరి చూడండి, చాలా మంది కూడా ఈ రోజుల్లో మనం చూస్తాం, ఉద్యోగాలు చేస్తా ఉంటారు. ఒక టీచర్‌గా వర్క్ చేస్తా ఉన్నారనుకోండి. మరి వారు అక్కడ గౌరవం పొందలేనటువంటి స్థితిని వారిలో మనం చూస్తా ఉంటాం. మరి వారిని ఎవరు గౌరవించరు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉంటాం. కాబట్టి ఏదైతే దేవుడు చెప్తారో అది మనము విని అక్కడ మాత్రమే మనం ఉండడానికి ఇష్టపడాలి. అలాంటి నాయకత్వాలనే మనం స్వీకరించడానికి ఇష్టపడాలి. కాబట్టి మరి మేడం గారంట మరి సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా మరి యొక్క చెవిటి వారికి, మగవారికి మనం ఉంటారు గదా! మరి వారికి మరి వాక్యాన్ని బోధించాలి అని చెప్పారంట. మరి మేడం కంటే కూడా 15 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి వారికి ఎన్నో సంవత్సరాల నుండి అనుభవం ఉన్నప్పటికి కూడా మరి మేడంకైతే ఏ అనుభవం లేదంట. కేవలము ఒక్క నెల మాత్రమే అనుభవం కలిగి ఉన్నారు. మరి కేవలము ఒకే ఒక సర్టిఫికేట్ కలిగి ఉన్నారంట. కానీ మరి వాస్తవం చూస్తే లోకంలో ఎంతో మరి గొప్ప గొప్ప దాంట్లో మరి సర్టిఫికేట్స్ తర్ఫీదయ్యి ఉన్నటువంటి స్థితిని వారు కలిగినప్పటిని గూడా ఇతరులు ఆ బృందం వారు కలిగి ఉన్నప్పటికి కూడా మరి దేవుడు మేడంనే ఎంపిక చేసుకున్నారంట. మరి దేవుడు ఎలా సిద్ధపరిచాడంటే, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. మరి ఈ 4 సంవత్సరాలు కూడా నేను నిన్ను వాడుకోబోతున్నానని అలా మేడం గారు మరి సిద్ధపరుస్తూ వచ్చారంట. చూడండి, మరి వెంటనే మరి మేడం గారు హెచ్ఓడి అయిపోయారా? అక్కడ జాయిన్ అయిపోగానంటే లేదు. కానీ దానికెంతో మరి ఆ ప్రిపరేషన్ అనేది అవసరమైందని మరి చెప్తా ఉన్నారు. మరి చూడండి, ఒక విత్తనాన్ని మనము నేలలో వేసినప్పుడు అది ఎప్పటి వరకైతే అది పగిలి లేకపోతే చిన్న ఇగురులాగొచ్చి, ఆ తదుపరిగా మరది పెద్ద మొక్కగా అయ్యి, ఆ తదుపరిగా మనము విత్తనాన్ని మనం చూస్తా ఉంటాం. దీనికెంతో సమయం పడతోంది. వెంటనే రాత్రికి రాత్రికి జరిగిపోయే పని కాదనే విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి దేవుని ప్రణాళికలు, ఉద్దేశాలు చాలా గొప్పవి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే మరి మేడం గారంట మరి యూట్యూబ్ ఛానెల్‌ని మరి ప్రారంభించాలి అని దేవుడు చెప్పారంట. దాన్ని కూడా మరి కంప్లీట్‌గా చేయడానికి 4 సంవత్సరాలు పట్టిందని చెప్తా ఉన్నారు. మరి కొందరైతే మేము సహాయం చేస్తాం, పాస్టర్స్ యొక్క కుటుంబంలో నుండి చెప్పారంట. మేము సహాయం చేస్తాం. మాకింత డబ్బు కట్టండి. మేము చేస్తాం. మీకు అన్నీ చేసి పెడతాం అన్నారంట. మరి మేడం గారు చెప్పారంట, లేదు లేదు, మరి ఇంటర్నెట్‌లో ఎంతో మరి ఉచితంగా ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మరి అలాంటి వాటికి నేనెందుకు డబ్బులు పే చేయాలి అని అన్నారంట. కాబట్టి మరి దేవుడే ద్వారాలు తెరిసి మరి దానికి లోగో తయారు చేయడానికి కూడా మరి దేవుడు సహాయం చేసి చాలా మంది చెప్పారంట. ఇలా పెడితే బావుంటుంది, అలా పెడితే బావుంటుంది అన్నారంట. కానీ లేదు లేదు, నా దేవుడు నాకేమిచ్చారో నేను దాన్నే పెడతాను, దాన్నే నేను స్వీకరిస్తాను, దాన్నే నేను చేస్తాను అన్నారంట. మరి అది ఎలా జరిగింది? ఎలా సాధ్యమైందంటే
నా మనసు కంప్లీట్ గా దేవుడితో పరిశుద్ధాత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు మనము అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కాబట్టి మన ఆలోచనలో నుండి రాకూడదు, కానీ నాయకత్వపు లక్షణాలు అనేవి దేవుని సహాయం, ఎవరో చెప్పారని, ఫలానా మనిషి చెప్పాడని కాదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నానని చేయగలగాలి. Let's read 2 Peter 1, 5 to 8. ఈ సమయంలో చూద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. 2వ పేతురు 1వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. ఆ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలమైన కాకుండా చేయును. Luke 16, 10 to 12. లూకా సువార్త 16వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. 12 also is right. ఓకే మనం Colossians. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. Colossians 3:9. కొలస్సీ 3:9. కొలస్సీ 3:9. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడి మీరు పరిత్యాగించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. Amen. So here another very important thing is character development. Okay. One Pastor Curry Blake, he says all want anointing. He says first you ask God for character to bear that anointing. Because if you are getting the anointing and you don't have character, you are blaspheming God. Get the character or develop that. See, if you ask me, even I'm a big liar. Used to be big liar. See, that is what Colossians said. Don't lie to one another. Your old man is dead. Those were all evil practices. Now don't do. And God told me that is one of the things, He told me, He said, you're wrong. Stop. There is no white lie. There is no small lie. There isn't. Now you may give, Rahab said that. Don't give me all those excuses for lying. Okay, no excuses for lying in this age when the Holy Spirit is living in us. There are consequences of telling the truth, and nobody will say no. Yeah? And
You know, a simple thing, Luke says, small things, which means small matters, which simply means money. So many ministries, you know, I mean, the government has caught laundering money. Really? Can't you give that to the poor? Can't you? No, no, no. Oh my God. They have car, daughter has car, son has car, a son-in-law. Oh God. But unfortunately, they have no family life. Many of the great pastors, their wives don't live with them. You see. I know one pastor is so scared of his wife. Why? Because she's a daughter of a pastor. And there, you know, in that particular place, the pastor's daughters, they don't stay only with their husbands, looks like. Yeah. And it is not, see, it is not easy to be a pastor's wife, I'll tell you. All the time your husband is in the church, and what to do? He is called to do that. So before you marry a pastor, you should, whether I should marry a pastor. Yeah, ladies, it is a privilege, but also you are missing out on many things which you know. You know, Pastor Jasudian, one day his daughter came and asked, every Sunday, this only for our family? That time Jasudian got up. He's saying, my children are frustrated. So one particular day of the week, which is not Sunday, because Sunday people come. Yeah, there is a holiday. Now he has started all his services on Saturday evening. Do people come? Do people join online? Absolutely. Sunday totally free for the family. See, this is the order. God, family, ministry. You can't place ministry up and family down. Yeah, you have to be faithful in small things. Money. Okay, the trust that God puts in you. He says, if you cannot be faithful in money, how can I trust you with true riches? That is his own people to you. So you may have a big church, a lot of people coming, a lot of money coming in. There is no power in that church. There will never be. And for many people, that is a great thing. The money is coming in, numbers are there, and they can tell 10 people. No. How many lives are being changed? You know, for me, in my book, prayer book, you might have seen Declaration for Ministry is there. That when I preach, it is not from my head. Secondly, if you are preaching, Lord, Holy Spirit, you know, I know that you can change lives. If I'm sitting here, I'm talking to you every Thursday, and there is no change in your life, I'm a waste here. Why am I wasting my time? There is no need for me to be a leader if there is no change in your life. Now, you know what? But there is a beauty in that. The Lord will always, okay, 10 people are there, 12. One person will be definitely impacted. That person will write. For me, even that one person is so important. I can tell you testimony of one person that has become now so many. Am I called to lead a big church? Absolutely not. Pastoring is a big headache job. Even being a parish priest, you should see complaints, accusations, everything is there. It is not an easy job, pastoring. But it will be made smooth and good if you have a character that nobody can point finger, number one. That character means you are a follower of Christ. Yeah. This is what 2 Peter says. Give due diligence, not any faltu. Due diligence means very, very focused. Add to your faith. See, we all, oh faith, oh God. Protestants, Bhavarth we say, no, faith, oh faith. It is like currency. You can throw it on God and he'll, no. Faith of Jesus Christ. Okay, he gave it to you. He only is giving you and he is telling you only use it. Yeah. That is not what I'm saying. But Peter is getting it right here. Add to your faith virtue, character. When you have character, you get knowledge. See, these are all actually bound with the gifts of the Holy Spirit. I mean, sorry. What do you call it? Not gifts. I'm not getting the word. Okay, the characteristics of a Christian, yeah? Fruit of the Spirit, sorry.
See, you're praying for gifts. The actual important thing is the fruit. Oh, I want gift of healing. I want anointing for this. No. You get into the fruit, and this is a testimony. This lady, sitting here today, a Catholic lady, testimony. When God showed me that my character should be good, the rest of it will come. I said, God, I'm going after the gifts, but I will go through the right method. To knowledge, self-control. Self-control, perseverance. See, many people start very great. And where they are, we don't know. So many pastors, oh my God, they started big church. But torturing the people, then ultimately, don't ask me, I don't even want to tell. Some of us so bad. Yeah, I've seen at least 2 people in my life. Yeah. So when you have self-control, you have perseverance, which again is a fruit. Means you will continue. There are going to be hardships. Okay, again, I'm telling you, pastorship is not a joke. Being a parish priest is not a joke. Okay, all sorts of people you have to deal with. Okay. Godliness. You add to perseverance godliness. Godliness means like Jesus Christ. What does it mean? Brotherly love, kindness. All boils down to one foundation: love. Anything you do. Now, sometimes I tell you, after every sermon, I say, God, why was I talking like this? I should not be so straightforward. I should keep quiet, and I'm upsetting the people sometimes, I feel. What's the point if I nicely put butter, next time also you will call me. But if your life is not changing, I'm wasting my time, I'm wasting your time. Right? Character. Very, very important. Why? If these things are yours and they abound, means they are so fixed in you, you will be neither barren nor unfruitful. You want fruit of your ministry. That people come and say, oh my God, this church, yeah, Jesudian, Pastor Ernest George. All Pentecostal only. I follow. Ernest George, I used to go when I was in Bangalore. Because they have seen God. Pastor Ernest George, 3 lakh watch. He went abroad, somebody gave him gold watch with diamond. He stood up one day and said, somebody is going to commit suicide here. Who's that boy coming for? That boy didn't come only. He said, after I go, no, you don't come to the office. And immediately that one boy stood up. You know how much stress he had? He's hardly 25, 26. All his hair has fallen. Just took his 3 lakh watch and gave him. See, very easy to preach, But when we have to give, took out the 3 lakh watch and gave. He said, go. I know this is going to be of use to you. And he said, take out all that suicide thing from your head. How is that possible? That is the fruit of the ministry. Now, does he have a big church? No. In Garden City, one nice church. Not very big, not very small. 3-4 services he has. Yeah. Jolly, sings like an angel. In between, he'll crack jokes. You can't stop laughing. But such saintly jokes. What I'm saying is that you will have fruit. You will see the real fruit you want in ministry, in leadership, lives changed. According to God, according to me. Lives changed is the fruit of your ministry. Okay, now you cannot say that, oh, in this situation I'll be correct, and then if the management asks me to do this, then I will. No, you can't have situational ethics. You cannot have. A person who is so founded in Jesus, you don't change with the situation. You say, I can't help it, I can't do it. Yeah. If you do not do that, you will be hurting the children of God. This is very important. And hurting God's children is not a good thing to do. Because if their cry goes to Him, then the fruit of what you have done, you will get. He is not going to do anything to you. Yeah? God is going to punish you. No, He is not. Now, are you going to be perfect? Not at all.
Okay, even I sometimes will tell a lie and say, my God, why did I tell this lie? Wrong. Then I go and correct myself. Yes. Yeah, God is a God of many chances. So if you have character flaws and you're trying to be leader, you will be a leader. You can be a world leader, but not a Christian leader, not of any use to God. Okay. చూడండి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 2 పేతురు 1:5-8 ఈ లూకాసు వార్త కావచ్చు, లేకపోతే కొలస్సీ 3:9 ఈ వచనాలన్నిటిలో మనం చూడగలిగినట్లయితే రాయబడేటువంటి విషయాల్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే మరి గరీబ్ లేక్ మరి గొప్ప దైవజనుడు మరి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నీకు అభిషేకం ఉన్నప్పటినీ కూడా నీకు ఒకవేళ క్యారెక్టర్ లేదనుకోండి, లేకపోతే సరైనటువంటి స్వభావం లేనట్లయితే అది నిష్ప్రయోజనమే అని చెప్పారు. కాబట్టి మొట్టమొదటిగా అభిషేకము కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన యొక్క జీవితము, మన యొక్క జీవితం అనేది ప్రభావితం చేసే రీతిగా ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే లూకాసు వార్తలు మనం చూస్తా ఉన్నాం కదా, చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉన్నప్పుడు మరి దేవుడు పెద్ద వాటిని ఇస్తారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. మరి చాలా మంది ఈ రోజుల్లో మరి అది కావాలి, ఇది కావాలి అని అంటూ ఉంటారు. కానీ వారి యొక్క క్యారెక్టర్‌ని కాపాడుకునేటువంటి స్థితిలో మనం చూస్తా ఉంటాం. అయితే చూడండి మన మేడం తెలిసినటువంటి మరి పాస్టర్ జెస్సోడియన్ గారు మరి ఆయనంట మరి ఆదివారం మరి మందిరానికి వెళ్ళడం ఇలా చేస్తున్న విధానం బట్టి మరి కుటుంబంతో సమయం గడపలేని స్థితిని బట్టి మరి మేడం మరి ఆ యొక్క పాస్టర్ జెస్సోడియన్ గారు చేసిన పని ఏంటంటే మరి ప్రతిదీ మరి సర్వీసెస్ అన్ని కూడా మరి ప్రతిదీ ఆరాధనలన్నీ కూడా మరి శనివారం చూసుకొని మరి కుటుంబంతో సమయం గడపడం ప్రారంభించారట. మనము ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా దేవుడికి స్థానం ఇవ్వాలి. తరువాత కుటుంబానికి స్థానం ఇవ్వగలగాలి. ఆ తదుపరిగా పరిచర్యకి స్థానం ఇవ్వగలగాలి. మనము కుటుంబాన్ని మొట్టమొదటిగా పెట్టి దేవుణ్ణి మరి చివరిలో పెట్టలేము. మరి పరిచర్యని మొట్టమొదటి స్థానంలో పెట్టి మరి దేవుణ్ణి మరి కింది స్థానంలో మనం పెట్టలేం. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు, తర్వాత కుటుంబము, ఆ తర్వాతే పరిచర్య అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే చూడండి ఇక్కడ మనము నిజాయితీగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చిన్న వాటిలో నమ్మకంగా ఎలా ఉండగలుగుతామంటే అది కేవలము ఆ యొక్క ధనము అదంతా ఎలా వస్తుంది అంటే దేవుని యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అదే రీతిగా మరి మేడం గారు డిక్లరేషన్ ఆఫ్ ప్రేయర్స్ అంటే మరి పరిచారకుల గురించి మరి పరిచర్యల గురించి మరి వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ఆలోచన ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇచ్చేవారికి ఉంటామో అప్పుడు మన జీవితంలో అట్టి ఆ యొక్క అనుభవాన్ని మనం చూస్తా ఉంటాం. చూడండి మేడం గారు మరి ప్రతి గురువారం వచ్చి మరి వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. మరి బోధిస్తున్నారు కదా, మరి ఎంత బోధించినా కూడా ఏమి ఒక్కరు కూడా మార్పు చెందట్లేదంటే మరి తను అంతా కూర్చొని బోధించి ప్రయాసపడినా కూడా వ్యర్థమే. కాబట్టి మరి ఎంతమంది మరి సాక్షులు తను చెప్పగలదు. మరి ఒక్కరు కాదు, ఇద్దరు, చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. మరి దేవుడు ఎలా వాడుకుంటున్నాడు, ఎలా ఆశీర్వదిస్తున్నాడు అనే విషయాన్ని మరి చెప్పారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతలో మనకి ఎన్నో రిస్క్ అనేవి ఉంటాయి. కానీ వాటన్నిటిని రిస్క్ బేర్ చేసేవారికి మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, మరి పాస్టర్ గా ఉండడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. మరి అది ఎంతో బాధతో కూడిన విషయము అని మనం చూస్తా ఉన్నాం. మరి ప్యారిస్ ప్రీస్ట్ అంటే మరి క్యాథలిక్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ నాయకత్వపు లక్షణాలు ఇవన్నీ కూడా ఎంతో తలనొప్పి. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుమతి లేకుండా మనము తీసుకునే వారిగా ఉండకూడదు. ఇంకా రెండవదిగా మనం చూస్తున్నాం కదా, పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. మనము ఆయనకి మనం మెలకు కలిగి ఉండాలని చెప్తా ఉన్నారు. మరి ఆయనకి సమీపంగా ఉండాలని మరి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అవన్నీ చేయాలంటే మన యొక్క స్వభావాన్ని, మన క్యారెక్టర్ ని మనము దేవుని స్వాధీనంలో పెట్టగలగాలి.
మనము ఎప్పుడు చూడండి ఈ రోజులో మనం చూస్తే చాలా మటుకు వరాల గురించి పరిగెడతా ఉంటారు. మరి అద్భుత వరం కావాలి, స్వస్థత వరం కావాలి. ఇవన్నీ ఆశించడం మంచిదే కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది మనకు ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు మనం కలిగినప్పుడు మన స్వభావం, మన క్యారెక్టర్ అనేది మరి ఆశ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్‌లో మనం ఉండగలుగుతాం. అప్పుడే మనలో నుండి ఆ వరాలు కూడా మరి ప్రవహించడం ప్రారంభించబడతాయి. కాబట్టి మనము మొట్టమొదటిగా మంచితనం కావచ్చు, లేకపోతే మరి యేసు ప్రభుల వారు ఎలా అయితే ఉన్నారో, సహోదర ప్రేమ ఏ విధంగా తను కలిగి ఉన్నాడో, మనం ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని, ఉదార స్వభావాన్ని మనం కూడా ధరించుకునే వారిగా మనము ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. మరి ఏదో కఠినమైనటువంటి వాక్యాన్ని చెప్పి ఆహ్, మరి ఆహ్, మరి మేము గాయపరచాలని కాదు మరి మేడం గారి ఉద్దేశ్యం. కానీ మరి మనమందరం దీవించబడాలి అని మేడం ఉద్దేశం. మరి ఎర్నెస్ట్ జాన్ ఈ వ్యక్తి కూడా మరి పెంతెకోస్తు సంఘం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మరి దాదాపుగా 26 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలుడు మందిరానికి వచ్చాడంట. వచ్చినప్పుడు ఆ దైవజనుడు చూసి ఇప్పుడు ఎవరో దాదాపుగా కొన్ని లక్షలు కలిగినటువంటి మరి బంగారము, డైమండ్స్ తో కలిగినటువంటి వాచ్‌ని ధరించారు. మరెన్నో భయంకరమైనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పినప్పుడు, మీరు వెంటనే ఇక్కడికి రండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తానంటే, మొట్టమొదటిగా ఆ అబ్బాయి రాలేదంట. రానప్పుడు మరి మీరు ఈ సమయంలో రానట్లయితే మీరు విడుదల పొందుకోలేరని మరి నిశ్చయంగా ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు ఆ వ్యక్తి వచ్చాడంట. వచ్చి మరి నీ యొక్క సూసైడ్ థాట్స్ అన్నిటిని తీసివేయి, నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పిన వెంటనే ప్రార్థన చేసినాక ఆ వ్యక్తి విడుదల పొందుకున్నారంట. కాబట్టి మన జీవితాల్లో మరి మార్పులు చెందే నాయకులు మనకు కావాలని మనం ప్రార్థించాలి. ఒక క్రైస్తవుడిగా మనము అలాంటిది మరి నాయకుడిని మనం ఎంపిక చేసుకోవాలి. కోరుకునే వారిగా ఉండాలి. కాబట్టి దేవుడు ఆయన ఎన్నో అవకాశాలు ఇస్తా ఉంటారు మనకి. మరి ఒక నాయకుడిగా మనము ఉపయోగించుకొని ప్రజల మేలుకోలే వారికి మనము ఉండాలి. Brighty, you have school today? Yes, ma'am. Okay, Independence Day. Good. Okay, so we'll stop here. We'll continue the other characters. Let's pray. Okay, when we pray that each one of you who's called to be a leader, if God has called you, don't say, no, I'm not going to. But it should be God's calling, not daddy told, mommy told, pastor told, not like that. And God will call you if he wants to call you. Yeah? And don't say, no, I'm not leader. No, you are a leader. If you're daddy or you're mommy, finished. Then you're automatically leader. You're leading your household. How can you not be a leader if you're the eldest child? Okay, so you are having the born, you have in you a born leadership quality that God has given you. We pray that whoever is called to this kind of high position, and we pray many Christians are called. Yeah, we pray that when God asked, who will go? Isaiah said, I will go, Lord. Is it I? I will go. I heard you calling me. I will go where you lead me. I will lead your people. Yeah, let us have the courage to say that. Yeah, let's pray. ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు మనము ఆయన ఇచ్చిన నాయకుల్ని మనము విడిచిపెట్టే వారికి మనం ఉండకూడదు. మరి మనల్ని ఆ కుటుంబంలో పెట్టారంటే ఏదో మా మమ్మీ చెప్పింది, లేకపోతే మా డాడీ చెప్పారు, లేకపోతే మా యొక్క దైవజనుడు చెప్పాడు కాబట్టి నేను నాయకుడిగా ఉంటాను అని చెప్పకూడదు. కానీ మరి దేవుడు చెప్పాడనే విషయాన్ని మనం చెప్పగలగాలి. మరి అదే రీతిగా మనకు ఒకవేళ పిలుపు లేనట్లయితే దేవుడి నుండి మనము అలాంటి బాధ్యతలు మనము తీసుకోవడానికి కూడా మనము ఇష్టపడకూడదు. కాబట్టి ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. సరైనటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండడానికి మనము ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క స్వాతంత్ర దినాన్ని బట్టి మీ పాద సన్నిధికి వస్తా ఉంటున్నాం నాన్న. నీకు వందనాలు తండ్రి. మీరు ఎంతో గొప్ప దేవుడో, మహోన్నతుడో, సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి. తండ్రి ఈ యొక్క నా తన స్వాతంత్ర దినంలో నా ప్రభా మరి నాయకుల గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. మాలో కూడా ప్రభా ఎంతో మరి నాయకుల లక్షణాలు కలిగి ఉన్నప్పటినీ నా ప్రభా అయ్యా మేము వాటిని నిర్లక్ష్యంగా మేము ఉంచుకున్నట్లయితే మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో ప్రభా సరైనటువంటి నాయకులుగా ఉండునట్టుగా మీరు ఎంపిక చేశారని మీరు మాట్లాడారు. మీ పిలుపును, మీ దర్శనాన్ని మేము కలిగి ఉండి తండ్రి మీ యొక్క పిలుపును మేము సంపూర్ణంగా మేము
అవి మాకు ఇచ్చిన పిలుపును మేము సంపూర్ణంగా నెరవేర్చే వారికి ఉండినట్టుగా సహాయం చేయండి. గొప్ప దేవుని స్తోత్రాలు తండ్రి. ఇంకా తండ్రి టీం మెంబర్స్ లో ఎంతమందికి అయితే ఆ క్వాలిటీస్ ఉన్నాయో ప్రభా, వాటిని ఎక్సెల్ చేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. వారి ఫ్యామిలీస్ లో ప్రభా, వారి యొక్క నా తండ్రి ఉంటున్నటువంటి జాబ్స్ లో కావచ్చు, పని విషయాలు, అన్ని విషయాల్లో ప్రభా, వారి నాయకత్వ లక్షణాలను నా తండ్రి కనపరిచి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా జీవించినట్టుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం తండ్రి. టీం మెంబర్స్ ని మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం. మ్యామ్ ని, వారి ఫ్యామిలీస్ ని ప్రభావ తండ్రి, మ్యామ్ ని, వారి యొక్క ప్రీచింగ్స్ అన్నిటి బట్టి మీకు వందనాలు. వారిని కూడా బ్లెస్ చేస్తున్నాం. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు ప్రభా, పరిశుద్ధాత్మదేవ, మేము ఆ స్వాతంత్రాన్ని, ఆ ఫ్రీడమ్ ని మేమందరం ఎక్స్పీరియన్స్ చేయనట్టుగా అతను మంచి నాయకులు అతను మాకు అనుగ్రహించండి. నాయక లక్షణాలు కలిగి జీవించినటువంటి వ్యక్తి తండ్రి, నీ యొక్క తండ్రి మీ ఎంపికలు ఉన్నటువంటి నాయకుల్ని మా దేశానికి, మా రాష్ట్రాలకి మీరు దయచేయమని యేసు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. So have a nice day for your Independence Day celebration. Yeah. Have a blessed Independence Day. See you next Thursday. Shalom. Shalom, madam. Shalom, madam. Enjoy your week. Thank you, madam. Shalom, madam. Shalom. Praise God, madam. Thank you. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో ఉన్న విధానం బట్టి యాజ్ ఏ కుటుంబముగా ఉన్న మనమందరం ప్రభు సన్నిధిలో, అదే రీతిగా పరిచర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. మన పితరులు అయితేనేమి, అదే రీతిగా రాజ్యంలో ఈ యొక్క ఉన్నటువంటి వారు కూడా బైబిల్ని చదివి బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని వారు ఎంతగానో వారి జీవితాల్లో ప్రభావితం చేసుకొని దేవుని యొక్క వాక్యానుసారముగా వారు ఎప్పుడైతే జీవించారో వాటి ద్వారా మనం ఈ దినాన మనం అందరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రభు కృప చూపించుంటున్నాడు. బిబ్లికల్ గా దేవుని యొక్క వాక్యానుసారముగా మనము కూడా దేవుడు మనందరికీ కూడా స్వాతంత్రమును మనకు అనుగ్రహించి ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి స్వతంత్రత, పాపం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, శాపం నుంచి దేవుడు విడిపించాడు, దరిద్రత నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్రముని మనం పొందుకొని తిరిగి మనం దాస్యం అనేటువంటి కాడి కింద, అనగా పాపం అనేటువంటి దాడికి ఉన్నటువంటి వాటి జోలికి మనం పోకోకుండా, దానికి ప్రభావితం అవ్వకోకుండా మన జీవితాలను నిత్యం కూడా ప్రభు సన్నిధిలో మనం కట్టుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక మంచి లీడర్గా కుటుంబంలో స్త్రీ యొక్క బాధ్యతగా తన కర్తవ్యాన్ని జరిగిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఒక మంచి నాయకురాలుగా ఆ కుటుంబము నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటది. కుటుంబంలో ఉన్నటువంటి యజమాని ఒక మంచి నాయకుడిగా ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా జీవిస్తూ కుటుంబాన్ని కట్టుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఆ కుటుంబం కూడా దీవించబడుతుంది. పిల్లలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపలో మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లేఖన భాగంలో మనం చూస్తే గలతీ 5వ అధ్యాయం 1వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనము లిబర్టీ, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు కూడా స్వతంత్రాన్ని ఇచ్చి ఉంటున్నాడు. క్రైస్తవులుగా మనమందరం కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఏ రీతిగా అయితే ఈ యొక్క భూమి మీద భారతదేశము పరిపాలన ఆ యొక్క అంతా కూడా మనం చూస్తే బ్రిటిష్ పరిపాలన ఏ రీతిగా అయితే చేశారో, దాస్యమైనటువంటి కాడిలో ఉంటున్నారో, ఎగ్జాంపుల్ గా ఐగుప్తులోనికి ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలోనికి వెళ్ళిన విధానాన్ని మనం చూస్తాం. దేవుడు వారిని ఆ యొక్క ప్రాంతం నుంచి స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు ఆ ప్రాంతం నుంచి దాస్యం నుంచి విడిపించాడు. అలానే ఈ యొక్క ఉన్నటువంటి దేశంలో కూడా ఈ యొక్క దాస్యం అనేటువంటి కాడి కింద ఉన్నప్పుడు దేవుడు వాటిని విడిపించి దేవుడు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. ఆత్మీయ జీవితంలో క్రైస్తవుడుగా ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా పాపం అనేటువంటి దాస్యం కింద, శాపం అనేటువంటి దాస్యం కింద ఉన్నటువంటి మన జీవితాల్ని దేవుడు విడిపించి
దేవుడు కృప చూపించుంటున్నాడు. తీశారు ఎవరైనా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఒక్కసారి ఈ మాటను చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. తీసింటారు అనుకున్నా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకడి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాస్తవానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ నిజముగా మనం చూస్తే అనేకులు ఇంకా బానిసలుగానే ఉండిపోతా ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు స్వతంత్రులుగా మనమందరం కూడా మనకందరికీ కూడా దేవుడు స్వాతంత్రమును అనుగ్రహించి ఉంటున్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. మనలందరినీ కూడా దేవుడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళకూడదు అంట? దాస్యమును కాడి కిందికి చిక్కుకొనకూడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రక్షింపబడినటువంటి మనం, ప్రభువుని అంగీకరించినటువంటి మనం, మన జీవితాల్లో ఆ యొక్క రక్షణను కొనసాగించేటువంటి విషయంలో ఎక్కడ కూడా తిరిగి దాస్యం అనేటువంటి, పాపం అనేటువంటి, శాపం అనేటువంటి ఆ కాడి కిందికి వెళ్ళకోకుండా నిత్యము కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను, ఆ స్వాతంత్రాన్ని, ఆ స్వతంత్రతను మనం పొందుకున్నటువంటి మన జీవితాల్లో స్థిరముగా నిలిచి ఉండేటువంటి వారముగా ఉంటూ కదలకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. స్థిరముగా క్రీస్తులో నిలిచి ఉండాలి. మరలా దాస్యం అనేటువంటి కాడి కిందికి వెళ్ళకోకుండా మన ఆత్మీయ జీవితాల్ని మనము ప్రతి దినము కూడా వాక్యపు వెలుగులో దేవుని యొక్క వాక్యానుసారముగా మన ఆత్మీయ జీవితాల్ని మనము కలిగి ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఆయా రీతిలుగా మనతో మాట్లాడినట్లుగా నోట్ చేసుకునే వారు నోట్ చేసుకోవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32 నుంచి 36 వచనాల్లో కూడా మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 32 నుంచి 36 వచనాలు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా అన్న విషయాన్ని మనం చూస్తాం. మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును అనగా క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే మన పాపముల నుంచి ఆయన విడిపించినట్లుగా మనమందరం కూడా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క స్వతంత్రమును మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటున్నామంటే ఏంటి ఆ స్వతంత్రతను కోల్పోయే పరిస్థితి చేస్తా ఉంటాయంటే, గలతీ 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూస్తే, గలతీ 5:13, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఈ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ స్వాతంత్రత నుంచి లేకుంటే స్వతంత్రత నుంచి శారీర క్రియలు అనేటువంటివి అనగా లోకానుసారమైనటువంటి విషయాలు ఏ పరిస్థితులు అయితే మన జీవితాల్లో ఏలుబడి చేస్తా ఉంటాయో అలా ఉండకూడదు, హేతువు చేసుకోకూడదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడంట. అయితే శరీర క్రియలను హేతువు చేసుకొనక ఎల్లప్పుడూ కూడా ప్రేమ కలిగినటువంటి వారముగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుకు మనము ఇక్కడ దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ప్రభు అనుగ్రహించినటువంటి యొక్క స్వాతంత్రమును అనుభవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపలో మనం ముందుకెళ్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనము క్లోజ్ చేసుకుందాం. సర్వోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవా. మీ సన్నిధిలో మీరు సమకూర్చున్న ప్రతి ఒక్క కుటుంబం బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. పేరు పేరున మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా దేవా. స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. మేమందరము కూడా ప్రభువా ఈ స్వాతంత్రమును మీరు అనుగ్రహించారు మా జీవితాల్లో ప్రభువా. మీరు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. మా జీవితాల్లో మీరు దాచి ఉంచినటువంటి మేలు కన్నులార చూచుటకు సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రతిదీ కూడా మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను మేము తండ్రి కనుగొని వాటి మీ యొక్క చిత్తానుసారంగా మేము జీవించేటకు కృప దయచేయమని అడుగుచుంటున్నా దేవా.
ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభా. మేము కూడా కుటుంబాల్లో మా వ్యక్తిగత జీవితాల్లో ఒక మంచి నాయకుని యొక్క లక్షణాలు, నాయకురాలు యొక్క లక్షణాలు మేము కలిగి అయ్యా మీ కొరకు నమ్మకంగా జీవిస్తూ ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మందిని మీ యొక్క రాజ్య సువార్త ప్రకటించుటకు తండ్రి స్తోత్రాలు. అదే రీతిగా ప్రభా మా జీవితాల్లో తండ్రి ఆ స్తోత్రాలు మీ కృపను మాకు దయచేసి దేవా ఆ యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో దేవా ఎన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా ఇదిగో మీ సన్నిధిలో తండ్రి స్వేచ్ఛగా మీ యొక్క సన్నిధిలో సంతోషముగా ప్రేమ కలిగి మేము ముందుకు వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి స్తోత్రాలు. ఎంతో మంది జీవితాల్లో ఇదిగో ఈ స్వాతంత్రం ఎందుకు అనుభవించలేకపోతా ఉన్నారో అనగా పాపం అనేటువంటి దాసి కిందకి వెళ్ళకోకుండా ప్రభా మీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం ప్రభా. ఇదిగో విడిచి వచ్చినటువంటి జీవితం వైపుకు మళ్ళీ వెనక్కి వెళ్ళకోకుండా మీరే సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. మీరు లేఖనం సెలవిచ్చిన రీతిగా మునుపటి వాటిని ఆలోచన చేసుకోవద్దని మీరు ఇచ్చిన లేఖనం బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్న రీతిగా ప్రభువా దేవా స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన క్రియలు మీరు జరిగించమని అడుగుచుంటున్నాం దేవా. మీకే వందనాలు. ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. వారి చేతి పనులు, వారి ఉద్యోగాలని, వ్యాపారాలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. అన్ని విషయాల్లో మేళ్లకై మీరే జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందింటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి మేంకిని, పరిచర్యకును, కుటుంబమునకును, వాక్యమిని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక.